బండ జాతరకు వచ్చిన భక్తులందరికీ నమస్కారము. ఈ జాతర మాఘ మాసంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ జాతరతోని చాలామంది కోరికలు కూడా మొక్కిన కోరికలు కోరుతూ ఉంటే తీరుతూ ఉంటాయి వాళ్ళకి. ఇందులో స్నానం చేయడం కూడా చాలా నియమంగా తప్పకుండా చేస్తే మంచిది అని చెప్పి భావిస్తారు. ఏటా ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతూనే ఉంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా దర్శనం చేసుకుంటూ ఉంటాము. వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ వెలిసి ఉన్నది కాబట్టి పవిత్రమైన స్థలంగా చరిత్రలోకి ఎక్కింది. స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిగా పిలువబడతారు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి. మాఘమాస అనగానే పుల్లూరు బండ జాతర అనేది ప్రతి ఒక్కరికి సిద్దిపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ తెలుస్తుంది. ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ రావాలనే తలంపుతోనే ఇక్కడికి వస్తూ ఉంటారు. జై వాసవి.
శివాలయంలో పార్వతీ పరమేశ్వరులు మరియు వారి కుమారులైన కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఉంటుంది. ఈ శివాలయ ప్రత్యేకత అనేదండి. అందుకే దీన్ని త్రిపురేశ్వర ఆలయం అంటారండి. ఇక్కడికి ఏ భక్తులు వచ్చినా వారికి కానీ మన అనారోగ్యంతో బాధపడుతున్నారు కూడా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం కానీ ఉంటే వారికి చాలా బాగా జరుగుతుందండి. మేము గత 2 సంవత్సరాలుగా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరిపిస్తామండి. మాకు వచ్చిన వారు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఈ టెంపుల్కి రావడం మాకు చాలా బాగుందండి. ఈ టెంపుల్ కూడా చాలా మంచిగా ఉందండి. మాకు అనారోగ్యంతో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన బాగా అవుతున్నామండి చాలామంది మాకు చెప్పడం జరుగుతుంది. టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని వారు ఫ్యామిలీ ఇక్కడ ఉండడమే దీన్ని త్రిపురేశ్వర ఆలయం అంటారు. మాకు ఇక్కడికి నాగసాధువులు కానీ కాశీ నుంచి కానీ చాలామంది వస్తారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ చాలా మంచి టెంపుల్. మేము ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా మాకు సహకరిస్తున్నారంటే ఆ సహకరించిన భక్తులకు కానీ వారికి వారి కుటుంబాలు అందరూ చాలా చల్లగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటామండి. ఈ అన్నదాన ప్రసాదానికి ఎప్పుడు మాకు సహకరించిన భక్తులు కానీ మన గుడి నిర్మాణానికి సహకరించిన భక్తులకు కానీ మాకు వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలండి. మేము చాలా కష్టపడుతున్నామండి. ఇక్కడ ఈ గుడి పునర్నిర్మాణం కోసం అన్నగారు బాలకృష్ణ అన్న కూడా మేము కూడా చాలా మా వంట చేసే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నామండి. గుడిని బాగు చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. ప్రతి మాఘమాస జాతరకి 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. ఆ అన్నదాన కార్యక్రమం రోజు 2 గంటలు 3 గంటల నుండి మేము పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు కంటిన్యూగా పెడతామండి. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ బండ మీద వచ్చి ఉంటే వాటర్ కూడా దొరకదండి. ఇక్కడ వచ్చిన వారికి మా త్రిపురేశ్వర ఆలయం తరపున అందరికీ ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టడానికే మేము ప్రయత్నం చేస్తామండి. మేము ఇంటింటికి వెళ్ళి కూడా మేము అన్నగారు నేను ఇద్దరం వెళ్ళి కూడా బియ్యం అడుకొచ్చి కూడా మేము పెట్టడం జరుగుతుందండి. చాలా ఈ గుడి కోసం, ఈ గుడి పునర్నిర్మాణం కోసం మాకు సహకరిస్తున్న భక్తులకు కానీ వారికి వారి కుటుంబానికి కానీ ఆ భారతీయ పరమేశ్వర అన్న ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము మరియు శివాలయం ఇక్కడ నేను దర్శించాను. ఒక రకమైన భగవంతుని సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఆ అనుభూతి నేను పొందాను. అది మనం మాటలలో చెప్పలేము. ఇక్కడికి వచ్చి ఆ దేవుని దర్శించుకొని ఇక్కడ ఉండే ఈ ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, దీన్ని మనం ఆస్వాదించాలి. భక్తులందరూ ఇక్కడికి రావాలి. ఈ లక్ష్మీ నరసింహస్వామి మరియు పరమేశ్వరుని అనుగ్రహం అందరిపైన ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఇది 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఏకశిల బండ. ఇది ఆదిశేషుని ఆకారంలో ఉంటుంది. ఈ బండపై వందల వేల సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇక్కడే అలవేలు మంగా సమిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ విగ్రహంగా వెలసి ఉన్నటువంటి క్షేత్రం కూడా ఇది. సుమారు 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్న సమయంలో ఇక్కడ దేవాలయాలు నిర్మించినట్టుగా ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ శాసనాలు ఇక్కడే ఆ కోనేర్ల పక్క ఉన్నటువంటి త్రికూటేశ్వరాలయంలో ఉన్న శాసనంలో అది స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. ఇది గణపతి దేవుడి కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలుగా అందులో పేర్కొనబడి ఉన్నది. ఇది ఒకప్పుడు వ్యాఘ్రపురిగా పిలుస్తూ సుమారు 70 గ్రామాలకు ఇది కేంద్రంగా ఇక్కడి నుంచి కాకతీయుల పరిపాలన కొనసాగినట్టుగా కూడా
పలు శాసనాల్లో లభించినటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. అందుకని ఇది వ్యాఘ్రపురిగా పిలువబడింది. ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి ఇక్కడ పులుల సంచారం ఎక్కువగా ఉండడం వల్ల ఇది వ్యాఘ్రపురిగా పిలిచారు. అటు తర్వాత ఇది పులి ఊరుగా మారి క్రమక్రమంగా పుల్లూరుగా రూపాంతరం చెంది ఇప్పుడున్నటువంటి పుల్లూరుగా పిలువబడుతూ ఉన్నది. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, స్వయంభూ దేవాలయము, అట్లాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉన్నటువంటి దేవాలయం ఉన్నాయి. ఈ దేవాలయానికి ఉత్తర భాగంలో ఉడయవర్ల కోవెలగా పిలువబడేటువంటి రామానుజుని దేవాలయం కూడా ఉంది, సన్నిధి కూడా ఉన్నది. అందులో పాదుకలు ఉన్నాయి. వాటిని శ్రీరామ పాదుకలుగా ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. శ్రీరాముడు కొంతకాలం ఇక్కడ విశ్రమించి ఉన్నాడు అని చెప్పి ఇక్కడి ప్రజల నమ్మకం. సీతను వెతుకుతూ వెళుతున్న క్రమంలో ఇక్కడికి రామచంద్రుడు వచ్చాడు కాబట్టి ఇది రామస్వామి బండగా కూడా పిలువబడుతుంది. సిద్దిపేట మండలం ఈ పుల్లూరు గ్రామానికి సంబంధించి చాలామందికి రామస్వామి అనే పేరు ఎందుకు ఉంది అనే చర్చ జరిగినప్పుడు, దానికి సంబంధించిన పరిశోధన జరిగినప్పుడు ఈ రామస్వామి అంటే రాముడు ఇక్కడ కొంతకాలం విశ్రమించి ఉన్న కారణంగానే ఇది రామస్వామి పండుగ కూడా పిలుస్తున్నారని చెప్పి ఇక్కడ ఒక చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. ఇక్కడే మరొక త్రికూటేశ్వరాలయంతో పాటుగా పార్వతీ పరమేశ్వర సహిత శివాలయం కూడా ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి గుడి. అది కూడా దాని పక్కనే ఉన్నటువంటి నాగదేవతకు సంబంధించిన ప్రతిమలు కావచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బహుశా ఎక్కడా లేని విధంగా ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం కూడా ఇక్కడ లభించింది. ఇక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి ఈ మధ్యకలో త్రికూటేశ్వరాలయానికి శైవాలయానికి మధ్యలో సూర్య భగవానుడి విగ్రహం కూడా గతంలో లభించింది. అయితే దాన్ని కొంతమంది దొంగలు ఎత్తుకు వెళ్ళారు. అది ఇప్పుడు అందుబాటులో లేదు. కొంతకాలం ఇక్కడ ఉన్నది, తర్వాత అందుబాటులో లేకుండా పోయింది. ఇక్కడ ఈ బండపై ఒక 4 కోనేరులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా దేవాలయానికి ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి పాలగుండము, నీళ్లగుండము అని పిలువబడేటువంటి 2 గుండాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించిన పూడిక తీస్తున్న క్రమంలో మరొక గుండం కూడా ఇందులోంచి బయటపడింది. దాన్ని లక్ష్మీ నరసింహస్వామి గుండంగా నామకరణం చేయడం జరిగింది. ఇక ఉత్తర భాగంలో ఉడయవర్ల కోవెల పక్కనే ఉన్నటువంటి మరొక గుండం ఉంది. ఆ గుండం పేరు జీడిగుండంగా పిలుస్తారు. అక్కడ ఒకప్పుడు మునులు, ఋషులు తపస్సులు చేసుకుని అందులో స్నానాలు ఆచరించే వాళ్ళుగా చెప్పబడుతూ ఉన్నది. అదొక విశ్వాసంగా ఉన్నది. అంటే ఒక విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిన ప్రాచీనమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ అమావాస్యకు ముందు రోజుగా ప్రత్యేకంగా గ్రామస్తులంతా కలిసి ఈ రథయాత్ర ద్వారా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి జాతర ప్రారంభాన్ని చేస్తారు. తర్వాత మాఘమ అమావాస్య రోజున పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఇక్కడ పవిత్ర కోనేళ్లలో స్నానాలు చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో భగవంతుని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రెండో రోజున గోపాల కాలువలు అనే ఒక కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందులో పెద్ద ఎత్తున పాల్గొంటారు. స్వామివారి సేవ జాతరలోకి వెళ్తుంది. జాతరలో ఊరేగింపుగా వెళ్ళి స్వామి జాతరను దర్శించి ఆయన మళ్ళీ దేవాలయంలోకి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. అది గోపాల కాలువలుగా ఆ కార్యక్రమాన్ని పిలుస్తారు. ఇక 4వ రోజున ప్రత్యేకంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది చాలా రోజులుగా ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇక చిట్ట చివరి రోజు 5వ రోజున చక్రతీర్థం అనే ఒక కార్యక్రమం ఉంటుంది, వైదిక కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా పూర్తిగా ఈ జాతర ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. ఈసారి జరుగుతున్నటువంటి జాతర ఉత్సవంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ ఉన్నారు. అమావాస్య రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున సుమారు 4-5 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి గుండాల్లో స్నానాలు చేసి లక్ష్మీ వల్లభుని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి ఈ జాతర ఉత్సవం విజయవంతమైందని మేము అర్చకులుగా చెప్తున్నాం. ఈ జాతర ఉత్సవాలకు కూడా
ఇది అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఈ దేవాలయ అభివృద్ధికి కూడా అనేక కృషి చేశారు. ఇక్కడ దాదాపు 3-3.5 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ఈ దేవాలయాన్ని ఆయన అభివృద్ధి చేయించారు. చాలా సౌకర్యాలు, ఒకప్పుడు ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకుండా ఉండే, రాత్రిపూట ఇక్కడ అడుగు పెట్టాలంటేనే చాలా భయమైనటువంటి పరిస్థితి ఉండే, అట్లా దేవాలయం మీదకి రావాలంటే కూడా చాలా సమస్యకరమైనటువంటి పరిస్థితి ఉండే. సీసీ రోడ్డు కావచ్చు, మంచినీళ్ళ వసతి కావచ్చు, దేవాలయాన్ని పునరుద్ధరించడం కావచ్చు, ఇక్కడ పార్కు నిర్మాణం కావచ్చు, కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా దాదాపు 3-3.5 కోట్ల రూపాయలతో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు పాలక మండలి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. మొత్తానికి గ్రామస్తులు, పాలక మండలి, ప్రజలు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి ఇవాళ జాతరోత్సవాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉల్లూరులో ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా ఉల్లూరు కనికేను. ఈరోజు ఈ కార్యక్రమం మా పూజారులు కానీ, మా కమిటీ కానీ, పనులు కానీ ఈసారి చాలా ఎత్తున మంచిగా చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి తగిలిపి కాకుండా అన్ని సహకారంతో ఈ లీల సౌలత్ కానీ, భోజనాలు కానీ అన్నిటికీ మంచిగా చేస్తున్నాము. అందరు భక్తులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్తే. పుల్లూరు బండ జాతరకు వీచేస్తున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మాఘమాస జాతర శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసాడండి. గుండం ఉంటుంది, త్రికోటేశ్వర ఆలయము, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. సిద్దిపేట, పుల్లూరు చుట్టుపక్కల నుండి కూడా చాలా దూరం నుండి వస్తున్నారు. హైదరాబాద్ నుండి కూడా వస్తున్నారండి. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎప్పుడు వచ్చినా మీకు అన్నదానం ఉంటుందండి ఇక్కడ త్రికోటేశ్వర ఆలయంలో. థ్యాంక్ యూ. స్వామి డాన్సర్. మేము ప్రతి ఇయర్ పుల్లూరు బండ జాతరలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భక్త సందోహం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇక్కడ పుణ్యస్థానాలు కూడా ఉంటాయి. పుల్లూరు బండ అంటే చాలా ఫేమస్. సిద్దిపేట జిల్లాలోనే అతి పెద్ద జాతర పుల్లూరు బండ జాతర. చాలా మంది భక్తజనం కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటున్నారు. ప్రతి ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. కళాపట్ల కల్చర్ సొసైటీ ద్వారా సంగీత కార్యక్రమాలు, అలాగే జానపద గేయాలు, అలాగే మన మరుగునమట కళారూపాలను కూడా బయటకు తీస్తున్నాము. చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఇయర్ 3 రోజుల పాటు జరుగుతుంది. అలాగే రథోత్సవం కూడా మా యొక్క కళారూపాలను కూడా ప్రదర్శించాము. అమ్మవారి ఘటాలు కానీ, అమ్మవారి విన్యాసాలు కానీ, పులివేషాలు కానీ ఎన్నో రకరకాల వేషధారణలతో అమ్మ స్వామివారి రథోత్సవం చేశాము. అలాగే పుల్లూరు బండ జాతర అంటే చాలా మంచి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతము. అలాగే ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే సకల అదృష్టాలు కలుగుతాయని చాలా నమ్మకంగా ఉంది. సిద్దిపేట చుట్టుప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా, అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తజనం కూడా వీచేశారు. ఈసారి చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ బండ దగ్గర మాకు అవకాశం ఇచ్చిన గుడి కమిటీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నేను సాధ్విశ్రీ గౌడ్, సిద్దిపేట నుంచి వచ్చాను. మా డాన్స్ టీచర్ పేరు భవానీ మేడం. ఒక శ్లోకం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోది నందనుతే గిరివర వింధ్య శిరోది నివాస విష్ణు విరాసిని విష్ణునుతే భగవతి హేషిని గంట కుటుంబి భూరి కుటుంబిని భూరి కుదే జయ జయ హే మహిషాసులమర్ద రమ్యకపర్తిని శైలసుదే సురవర వర్షిణి దుర్ధర వర్ష దుర్ముఖ హర్షిణి వర్షరతే త్రిభువనమోషిని శంకర దోష కిల్విషమోషిని మోషరతే ధనుజ నిరోషిని ఇది సుతరోష కిల్వశమోషిని మోషరతే ధనుజ నిరోషిని ఇది సుతరోష కిల్వశోషిని సింధుసుదే.
ప్రోగ్రామ్ చాలా సక్సెస్ కావడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా కలిగింది. అలాగే ఈ దేవుని ఆశీస్సులతోటి మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. మేము ఇక్కడ త్రికుటేశ్వర ఆలయంలో పూర్తిగా కృతజ్ఞత సేవ మహాదేవుని చేయడానికి మా సంకల్పము మహాదేవుని సేవలో తరించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. దేవ శంభో శంకర. త్రికుంటేశ్వర ఆలయం ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. చాలా ఏండ్ల బట్టి ఇక్కడ శివాలయంలో పూజలు అనేవి జరగలేవు. ఇప్పుడు బలక్షణ ద్వారా 2 సంవత్సరాల నుంచి అన్నప్రాసన్న జరుగుతుంది సోమవారం. అందులో మేము సేవ చేసేదానికి సోమవారం వస్తాం. భక్తులు కూడా చాలా వస్తారు. అప్పటికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ బాగా అయింది. ఇప్పుడు 3 రోజుల నుంచి అన్నప్రాసన్న జరుగుతుంది ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర. జయ హనుమాన్. ఓం నమ శివాయ. ఈ పుల్లూరు బండ గుట్ట పైన లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. దీనికి దగ్గరలోనే త్రికుటేశ్వర ఆలయం ఉంది. ఈ పురాతనమైన దేవాలయం. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఒక బాలకిషన్ కొంతమంది వ్యక్తులను కలిసి దీని దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తున్నాము. అలాగే గత 2 సంవత్సరాల నుండి ఈ త్రికుటేశ్వరాలను సోమవారం అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పుల్లూరు బండ జాతరలో కూడా ప్రొద్దున అల్పారం, మధ్యాహ్నం అన్నప్రసాదం 3 రోజులుగా జరుగుతుంది. జై శ్రీరామ్. గత 5 సంవత్సరాలుగా అన్నగారు మన కర్నాల బాలకృష్ణ అన్నగారు ఇక్కడికి వచ్చి పురాతన టెంపుల్ని ఆలయాన్ని పునరుద్ధరించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ఒక్కడే చేస్తూ ఇక్కడ ఉండేవాడు. ఎవరు ఇక్కడికి వచ్చేవారు కాదు. ఒక్కడే చాలా ప్రయత్నం చేసేవారు. నేను ఒకరోజు ఇలాగే ఇట్లా ముందుకు వచ్చి ఉంటే ఎవరు నాకు సాయం చేస్తలేరు నారని ఒక్కడిని అయిపోయినానంటే, సరే అన్న నేను కూడా ఇప్పటి నుంచి నేను కూడా వస్తాను మీకు సాయం చేస్తానని అన్నయ్య నేను ఇద్దరం కలిసి ఒక సంవత్సరం నుంచి వెళ్ళి ఈ గుడిలో ఉన్న మట్టి కానీ అన్నీ అంతా క్లీన్ చేసి అన్నగారితో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నడిపిస్తూ భక్తులకు వచ్చేవారికి శాలువలు కానీ వారికి టవాలు కానీ ఎవరన్నా గాజులు కానీ మేము భక్తులు ఇచ్చిన అన్ని భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా మాకు చాలామంది సహకరించిన వారికి కూడా వారికి మా కృతజ్ఞతలు. మరియు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము చేస్తున్నామండి. ఇప్పుడు మాఘమాస జాతర సందర్భంగా 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా మేము పెట్టుకున్నామండి. రోజు 3 క్వింటాలు 4 క్వింటాలు అన్నం వండి మేము ప్రజలకు పెట్టడం జరుగుతుందండి. మేము ఏమీ లేకున్నా కానీ ఊర్ల పంటివే అన్నాన్ని ఇద్దరం కలిసి ఇద్దరొక సంచి పట్టుకొని ఇద్దరం అడుకొచ్చి కూడా మేము పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ మేము ఎంతో కష్టపడుతున్నామండి. అన్నగారు కూడా చాలా కష్టపడుతుండు. మాకు కొంచెం ఇక్కడ వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు సేవ చేయడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వచ్చిన భక్తులకి ప్రతి సోమవారం వాళ్ళకి కడుపు నిండా అన్నడం పెట్టడమే మా కృషి, మా సంతోషంగా భావిస్తామండి. మేము వాళ్ళ కడుపు నింపడం కోసమే అన్నగారు నేను ఎంతో కష్టపడుతున్నామండి. ఇంకా కూడా గుడి మంచిగా డెవలప్మెంట్ కావడానికి మేము కృషి చేస్తామని, మేము కష్టపడతామని. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివాయ. ఇక్కడ శివాలయం ఉంది. ఇక్కడ పూర్తిగా బాగులేకుండా ఉండేది. బాలకృష్ణ అన్న చేయబట్టి ఇక్కడ ఆయన ఒక్కడు వచ్చి ఉత్తగా చూడడానికి అని వచ్చిండు. ఆయనకి వచ్చినాక ఏమనిపించిందేమో తనకు తనే ఇక్కడ ఏం లేదు, చిన్న మట్టి పేలికలు కూడా లేకుండానే తన ఒంటి చేతితోనే చెట్లు, ఆ కట్టెలు, ఆ మట్టి అంతా పెట్టి సాఫ్ చేసుకొని అదంతా ఇక్కడ నిర్మాణించడం జరిగింది. ఆయన కృషి వల్లనే ఆయనతో పాటుగా ఇంకా మేము ఉన్నోళ్ళందరం ముందుకు వస్తున్నాము. ఇంకెవరైనా ఉన్నోళ్ళు దాతలు ఉండి కూడా వచ్చేది ఉంటే రావాలి, చేయాలి. సేవజనికి ఎవరు వచ్చినా ఎప్పటికైనా అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు వచ్చి చేయవలసిందే. మా తోచినంత వరకు మేము చేస్తున్నాం. ఇదంతా కృషి చేయడం మాత్రము బాలకృష్ణ అన్నది మాత్రమే ఫస్ట్ ఉన్నది ఆయన్నే. ఓం నమ శివాయ. విజ్ఞప్తి చేయడమేనగా అందరు కలిసి మన ఊరు గ్రామ ప్రజలు కానీ అందరు కలిసి ప్రతి సోమవారం జరగవచ్చి మనదే అనుకొని అందరు కలిసి సాయం చేసి సేవ చేయడానికి దయచేసి అందరు రావాలని కోరుతున్నాను. నా యొక్క మనవి. ఓం నమ శివాయ. ఓం నమ మహారాజ్ కి జై. బం బం బోలే.